హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం హౌస్ లోన్ని త్వరగా క్లియర్ చేయడం ఎలానో తెలుసుకుందాం. హౌస్ లోన్ ఈఎంఐ ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఎంత ప్రిన్సిపల్ ఉంది, మనం ఎంత కడుతున్నాం అనేది తెలిస్తే మనం కట్టే ఈఎంఐ డ్యూరేషన్ని త్వరగా తగ్గించుకోగలం. ఈ విషయాలు మనం తెలుసుకోవడానికి మనకి చాలా ఈఎంఐ క్యాలిక్యులేటర్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇలా హెచ్డిఎఫ్సి హోమ్ లోన్ క్యాలిక్యులేటర్ని గూగుల్లో టైప్ చేశాక మనకి ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈఎంఐ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేశాక మనకి ఇలాంటి పేజ్ ఒకటి వస్తుందండి. దీంట్లో లోన్ అమౌంట్ డిఫాల్ట్గా 25 lakhs చూపిస్తుంది. డ్యూరేషన్ 30 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.75 ఉంది. ఈ ప్లేస్లో మన లోన్ అమౌంట్ ఎంత ఉంది అనేది మనం ప్లేస్ చేసి, మన టెన్యూర్ ఎంత ఉంది, మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది అని ప్లేస్ చేస్తే మనకి ఇక్కడ మంత్లీ ఈఎంఐ ఎంత కడుతున్నాం, మన ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, ఇంట్రెస్ట్ ఫైనల్గా మనం అంత 30 years అయిపోయాక ఎంత అవుతుంది, టోటల్ లాస్ట్లో మనం ఎంత పే చేస్తామనేది ఇక్కడ చూపిస్తుంది. అలాగే మనం కిందకి వెళ్తే చార్ట్ కూడా ఉంటుంది 30 yearsకి. ఇక్కడ చూసారంటే మన ఓపెనింగ్ బ్యాలెన్స్ 25 lakhs ఉంది కదా, ఇలా చూడండి 30 yearsకి షెడ్యూల్ ఉంది కదా. 25 lakhsలో మనం కట్టే ఈఎంఐ మొత్తం ఎంత అంటే 2,36,010 రూపీస్. దీంట్లో మనం కట్టే ఇంట్రెస్ట్ ఎంత అంటే 2,18,041 రూపీస్ ఇయర్కి కట్టేస్తున్నాం. ప్రిన్సిపల్ జస్ట్ 17,969 రూపీస్ కడుతున్నాం. నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ 24,82,031 రూపీస్ ఉంటుంది. అంటే మనం కట్టే 25 lakhsకి ఫస్ట్ 8.75 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో వడ్డీ ఎంత అవుతుందో అది కట్ చేసుకున్నాక మిగిలిన అమౌంట్ మన ఈఎంఐలో దాన్ని ప్రిన్సిపల్ నుంచి డిడక్ట్ చేస్తారు. సో అందుకని మనకు వీలైతే మనం కొంత ప్రిన్సిపల్ కట్టేలాగా, అంటే కొంత అమౌంట్ ఈఎంఐని పెంచితే అది డైరెక్ట్ ప్రిన్సిపల్లో కట్ అవుతుంది. అలా కట్ అవ్వడం వల్ల మనకి డ్యూరేషన్ అనేది తగ్గుతుంది. చాలా డ్యూరేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం లిటిల్ అమౌంట్ని పెంచితేనే మనకి చాలా డ్యూరేషన్ అనేది తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 25 lakhs మన లోన్ ఉంది అనుకుందామండి. నేను 30 years నుంచి ఇప్పుడు 19,668 మంత్లీ ఈఎంఐ ఉంది కదా, నేను 30 years నుంచి నేను 20 yearsకి తీసుకొచ్చాను, 10 years తగ్గించాను. కట్టే ఈఎంఐ జస్ట్ 2,500 అనేది ఇంక్రీజ్ అయిపోయింది. లేదు మనం 1,000 ఇంక్రీజ్ చేసుకోగలం, 500 ఇంక్రీజ్ చేసుకోగలం అనుకున్నప్పుడు మనం 2-3 years తగ్గుతాయి. ఇక్కడ మన అమౌంట్ కూడా వ్యారీ అవుతుంది కదండి. కొందరికి 50 lakhs ఉంటుంది, 1 crore ఉండొచ్చు, లేదా 30 lakhs ఉండొచ్చు. ఎంత అమౌంట్ మన లోన్ అమౌంట్ ఉంటే అక్కడ మనం అంతా ప్లేస్ చేస్తే మనం డ్యూరేషన్ని తగ్గిస్తూ చూసుకుంటే మన ఈఎంఐని ఎంత పెంచుకోగలం అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఇలా ఒక క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకొని మన లోన్కి మనం ఎంతవరకు ఈఎంఐ పెంచగలమని చూసుకొని మనం బ్యాంకుకి వెళ్ళి అక్కడ లోన్ ఈఎంఐ పెంచండి అని చెప్పి మనం రిక్వెస్ట్ పెట్టుకుంటే వాళ్ళు మన ఈఎంఐని కరెక్ట్ చేస్తారు, పెంచుతారు. అప్పటి నుంచి మనకి డ్యూరేషన్ అనేది తగ్గిపోతుంది. కానీ చాలామంది ఏమనుకుంటారంటే సరేలే ఉండనిలే, మన దగ్గర ఉన్నప్పుడు అమౌంట్ని మనం సేవ్ చేసి ఒక ఇయర్లో వెళ్ళి కట్టేద్దాం, ఇయర్ ఎండ్కి అలా కడదాం అనుకుంటారు. అలా ఇయర్ ఎండ్కి కడదామని ఒక మంత్లీ సేవ్ చేసి మనం ఇయర్ ఎండ్కి కట్టితే ఏమవుతుందంటే మనం ఇంట్రెస్ట్ కడుతూనే వస్తాం, లాస్ట్లో కట్టిన అమౌంట్ ప్రిన్సిపల్లో డిడక్ట్ అవుతుంది. అలా కాకుండా ఎవ్రీ మంత్ మనం కట్టగలిగే అవకాశం మనకుంటే మనం ఆ మంత్లోనే కడితే అప్పుడు మనకి ప్రిన్సిపల్లోనే డిడక్ట్ అవుతుంటుంది. కాబట్టి ఆ నెక్స్ట్ మంత్ ప్రిన్సిపల్ తగ్గుతుంది కదా, ఆ మంత్కి ఆ ప్రిన్సిపల్కి మాత్రమే వడ్డీ పడుతూ అలా ఈ రెండుకి మనకి చాలా వరకు అమౌంట్ సేవ్ అవుతుంది. ఇలా ఫాలో అవుతే మీకు డ్యూరేషన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఒకవేళ మన దగ్గర బల్క్గా ఏదైనా అమౌంట్ వచ్చినప్పుడు కానీ ఇలా మధ్యలో వెళ్ళి మనం కట్టేస్తే ఏ రోజు కడితే ఏ రోజు ప్రిన్సిపల్లో డిడక్ట్ చేస్తామో ఆ రోజు నుంచే మనకి ఇంట్రెస్ట్ అనేది రోజుకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అలా కాకుండా మనం మంత్ ఎండ్కి కడదాంలే, మంత్ స్టార్టింగ్లో కడితే తగ్గిద్ది, అలా కాదు. ఇది మనకి ఏ రోజు మనకి ప్రిన్సిపల్ తగ్గిపోతుందో ఆ రోజు నుంచే మనకి అనేది ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మీరు హౌస్ లోన్ డ్యూరేషన్ తగ్గించుకోవడానికి నా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీ అందరికీ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.